నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. 10 ఏళ్ల బాలుడు అమ్మా నాన్నను వదిలి ఉన్న ఊరును కాదని ముంబై వచ్చేశాడు. క్రికెట్ అంటే ప్రేమ, ఆటే జీవితం. ఆ మహానగరంలో రోడ్లపై తిరిగాడు. పడుకోవడానికి చోటు లేక మైదానంలోని టెంట్ కింద నిద్రించాడు. పానీపూరి అమ్మాడు. అప్పుడే అనుకున్నాడు టీమిండియాకు ఆడాలని, ముంబైలో ఇల్లు కొనాలని. పుష్కర కాలం గడిచింది. ఇప్పుడు భారత జట్టులో అతను కీలక ఆటగాడు. టెస్టుల్లో వరుసగా ద్విశతకాలు బాదేస్తూ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ముంబైలో అత్యంత విలాసవంతమైన ప్రదేశంలో 5 కోట్లకు పైగా డబ్బుతో 5 పడకల గదుల ఫ్లాట్ కొన్నాడు. అతడే యశస్వి జైస్వాల్. ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడి వరకు చేరుకున్న అతని స్ఫూర్తి ప్రయాణం అందరికీ ఆదర్శం. అతను వ్యక్తిత్వ వికాస పాఠం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఆ దిశగా కొన్ని రోజులు పనిచేస్తారు, మహా అయితే కొన్ని నెలలు కష్టపడతారు. ఆశించిన ఫలితాలు కనిపించకుంటే తమ వల్ల కాదని ఎంతోమంది మధ్యలోనే వదిలేస్తారు. కొత్త ఏడాది రాగానే అది చేసేద్దాం, ఇది నేర్చుకుందాం అనుకుంటారు. కానీ ఒక వారం తిరిగేసరికి మళ్ళీ మొదటికే వస్తారు. కల కనడం కాదు, దాన్ని అందుకోవడం ముఖ్యం. గమ్యాన్ని చేరేంత వరకు విశ్రమించకపోవడం ప్రధానం. అలాంటి వాళ్ళనే విజేతలు అంటారు. అలాంటి ఓ విజేతే యశస్వి జైస్వాల్. బలమైన సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనడానికి నిఖార్సైన ఉదాహరణ అతను. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు అలుపెరగని భయమెరగని వీరుడు అతను. అతని జీవితం పూల పాన్పేమి కాదు. అతని దారిలో ఎన్నో సవాళ్ళు. కానీ ఒక్కో కారు మబ్బును దాటుకుంటూ మిరుమిట్లు గొలిపే బాణుడిలా ప్రకాశిస్తున్నాడు. యశస్వి లాంటి నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు ఈ స్థాయికి రావడం ఒక చిన్న విషయం కానే కాదు. కష్టపడితే కల నిజం చేసుకోవచ్చని అతను చాటాడు. క్రికెట్ అనే కాదు, ఏ రంగమైనా, వృత్తి ఏదైనా శక్తి వంచన లేకుండా సాగితే విజయవంతం కాగలమని నిరూపించాడు. ఆగిపోవద్దు, ఒక్క రోజులోనే ఏది మారిపోదు. అనుకున్న వెంటనే ఫలితం దక్కదు. నిరంతర ప్రయత్నం తప్పనిసరి. పోరాటం లేకపోతే గెలిపే లేదు. విజయం దక్కడం లేదని ఆగిపోతే ఏమీ సాధించలేం. అలా ఆగిపోయి ఉంటే ఇప్పుడు యశస్వి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అతనెన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు, ఎన్నో అడ్డంకులు దాటాడు. క్రికెట్ ఆడతానంటే తల్లిదండ్రులు వద్దన్నారు. తండ్రి చేయి చేసుకున్నాడు. కానీ ఆటంటే ప్రాణం. అందుకే ఉత్తరప్రదేశ్ నుంచి కట్టుబట్టలతో పెద్దగా ఏమీ తెలియని వయసులోనే ముంబైకి వచ్చేశాడు. డబ్బులు లేక పస్తులున్నాడు. డైరీలో పనికి కుదిరిన ఆటపై ధ్యాసతో సరిగ్గా పనిచేయడం లేదంటూ అతన్ని వద్దన్నారు. ఎక్కడ ఉండాలో తెలియక ఆజాద్ మైదానంలోని టెంట్లో పడుకున్నాడు. అక్కడే పానీపూరి అమ్మాడు. ఇలా ఎన్నో ప్రతికూలతలు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 ఏళ్ల పాటు ఇవే ఇబ్బందులు. కానీ సాధించాడు. అందుకు కారణం అతని ఓపిక, స్వీయ నమ్మకం. కష్టాలకు బెదరని తీరు, సవాళ్లకు ఎదురుగా నిలబడే ధైర్యం. అవకాశం వదలొద్దు. అవకాశం ఎంతో విలువైంది. అది అందడమే కష్టం. అందినప్పుడు సద్వినియోగం చేసుకుంటే మొత్తంగా దారులు మూసుకుపోతాయి. యశస్వికి ఏ చిన్న అవకాశం వచ్చినా 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. దేశ వాలీల్లో ముంబై తరపున రాణించాడు. 17 ఏళ్లకే లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2020 అండర్-19 ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ టోర్నీలో అత్యధికంగా 400 పరుగుల వీరుడు అతడే. దీంతో అదే ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకుంది. ఆ జట్టు తరపున లీగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. నిరుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదాడు. ఇక టీమిండియాకు ఆడాలనే స్వప్నం 2023 వెస్టిండీస్ పర్యటనలో సాకారమైంది. టెస్టులతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అక్కడి పేస్ పిచ్చులపై ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్లోనే 171 పరుగులు చేశాడు. అలసత్వం వద్దు. ఓ స్థాయికి వచ్చేశాక అలసత్వం మంచిది కాదు. ఆపైనే కెరీర్ను నిర్మించుకోవడం కీలకం. ఐపీఎల్లో సత్తా చాటిన ఎంతోమంది టీమిండియాలోకి వచ్చినా నిలకడ లేక మరుగున పడ్డారు. కానీ యశస్వి అలా కాదు. అతని కసివేరు. నిరంతరం మెరుగవ్వాలనే తపనతో సాగుతున్నాడు. మ్యాచ్ ఉన్నా లేకపోయినా సాధన కొనసాగిస్తాడు. ఒక షాట్ను పరిపూర్ణంగా ఆడేంత వరకు ఎన్ని గంటలైనా సరే ప్రాక్టీస్ చేస్తాడు. ఆగిపోవడం, అలసిపోవడం అతనికి తెలియదు. అతని పరుగుల దాహం తీరనిది. అర్ధ శతకాన్ని శతకంగా ఎలా మలచాలి, ద్విశతకం ఎలా సాధించాలి అనే ధ్యేయంతోనే ఆడతాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో యశస్వి ఓ అరుదైన రకం. ఒక్కసారిగా వచ్చిన పేరు, డబ్బుతో పొగరు తలకెక్కించుకోకూడదు.
ఇతర ఆకర్షణల జోలికి వెళ్ళకూడదు. ఒకప్పుడు వినోద్ కాంబ్లీ, ఈ తరంలో పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఆరంభంలో సత్తా చాటి ఆ తర్వాత దారి తప్పారు. ఇప్పుడు యశస్వికి 22 ఏళ్లే. అతను స్థిరంగా నిలబడితే డబ్బు, పేరు, ప్రఖ్యాతలు దాటి సాగితే మరో భారత సూపర్ స్టార్ అవుతాడు. యశస్వి అంటే విజయవంతమైన అని అర్థం. యశస్వి ఇదే తపనతో, సంకల్పంతో సాగితే సార్థక నామధేయుడు అవుతాడు. 3 ఫార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా మారతాడు. యశస్వి ప్రేరణతో యువత తమ రంగాల్లో సాగితే అతనిలాగే విజేతలుగా నిలుస్తారనడంలో సందేహం లేదు.